మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకి ఎంతసేపు పడుకోవాలి అని ఎవరైనా అడిగితే టక్కున చెప్పగలిగే సమాధానం 2 నుంచి 8 గంటల నిద్ర. ఈ 6 నుంచి 8 గంటల సేపు నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 8 గంటలు నిద్రపోవడం అనేది ఆరోగ్యాన్ని పూర్తిగా బదిలీపరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు. ఒకవేళ మనిషి రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతుంటే పరిస్థితిని ఎలా ఉంటుందనేది మనం ఊహించగలం. 8 గంటల నుంచి కేవలం అరగంటకి పడుకోవడం వల్ల మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి గత 12 సంవత్సరాలుగా రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతున్నాడు. డైసుకే హోరీ అనే ఈ వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాను అని చెప్తున్నాడు. పశ్చిమ జపాన్ లోని హ్యోగోకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చాడట. ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే వెల్లడించాడు. తినడానికి 1 గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్రమత్తును దూరం చేసుకోవచ్చని డైసుకే చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువసేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవటం అనేది చాలా ముఖ్యం అంటూ డైసుకే చెప్పాడు. పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువసేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది వంటి వారు తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటారు, కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డైసుకే హోరీ చెప్పే విషయాలను మరింతగా తెలుసుకునేందుకు జపాన్ కు చెందిన యోమియోరి టీవీ విల్ యు గో విత్ మీ అనే రియాలిటీ షో అతడిని 3 రోజుల పాటు అనుసరించింది. హోరీ కేవలం 26 నిమిషాలే నిద్రపోయి మంచి ఎనర్జీతో మేల్కొంటున్నాడని, అల్పాహారం చేసి పనిలో నిమగ్నమవుతున్నాడని, జిమ్ కి కూడా వెళ్ళగలుగుతున్నాడు అంటూ ఈ రియాలిటీ షో వెల్లడించింది. కాగా డైసుకే హోరీ తన ప్రత్యేకమైన నిద్ర అలవాటుతో 2016లో జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్ ను స్థాపించి నిద్ర ఆరోగ్యంపై అతడు పాఠాలు బోధిస్తున్నాడు.